ఒక అందమైన అడవిలో ప్రశాంతంగా పారే ఒక నది పక్కన ఒక చిన్న చీమ నివసించేది. ఆ చీమ చాలా కష్టపడి పనిచేసేది. రోజంతా ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉండేది. అబ్బా, ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఎంత దూరం నడిచాను? చాలా దాహం వేస్తోంది. వెళ్ళి నదిలో కొంచెం నీళ్లు తాగాలి. అలా అనుకుంటూ చీమ మెల్లగా నది ఒడ్డుకు చేరుకుంది. చీమ నీళ్లు తాగడానికి ఒక చిన్న రాయి మీదకు ఎక్కింది. కాని ఆ రాయి మీద పాచి ఉండటంతో అది ఒక్కసారిగా జారి నీటిలో పడిపోయింది. అయ్యో, కాపాడండి! నీళ్లు చాలా వేగంగా ఉన్నాయి. నేను కొట్టుకుపోతున్నాను. ఎవరైనా నన్ను రక్షించండి! పాపం, ఆ చిన్న చీమ ప్రాణాలు కాపాడుకోవడానికి నీటిలో కొట్టుమిట్టాడుతోంది. అదే సమయంలో దగ్గర్లోని ఒక చెట్టు మీద ఒక తెల్లని పావురం కూర్చుని ఉంది. ఆ పావురం చీమ ప్రమాదంలో ఉన్నట్లు చూసింది. అయ్యో పాపం, ఆ చిన్న ప్రాణం ప్రమాదంలో ఉంది. నేను వెంటనే దానికి సహాయం చెయ్యాలి. వెంటనే పావురం చెట్టు నుండి ఒక పెద్ద పచ్చని ఆకును తెంపింది. ఆ ఆకును నోటితో పట్టుకుని ఎగిరి వెళ్లి చీమ దగ్గర నీటిలో వేసింది. చీమ ఆ ఆకును చూసి ఆశతో మెల్లగా దానిమీదకి ఎక్కింది. కొద్దిసేపటికి ఆ ఆకు గాలికి మెల్లగా ఒడ్డుకు చేరింది. చీమ సురక్షితంగా బయటపడింది. పావురమ్మా, నువ్వు సకాలంలో సహాయం చెయ్యకపోతే నేను ఈరోజు బ్రతికేదాన్ని కాదు. నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా ధన్యవాదాలు. పర్వాలేదు స్నేహితుడా, ఒకరికొకరు సహాయం చేసుకోవడమే నిజమైన ధర్మం. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు ఆ అడవికి వచ్చాడు. చెట్టుమీద ఉన్న పావురాన్ని చూసి దాన్ని వీటాడాలని గురిపెట్టాడు. పావురానికి మాత్రం తన వెనుక ఉన్న ప్రమాదం తెలియలేదు. అది ప్రశాంతంగా కూర్చుని ఉంది. కాని దగ్గర్లో ఉన్న చీమ మాత్రం వీటగాడిని చూసింది. అయ్యో, నా స్నేహితురాలిని ఆ వీటగాడు చంపాలని చూస్తున్నాడు. నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. చీమ మెరుపు వేగంతో పరిగెత్తి వెళ్లి వీటగాడి కాలిని గట్టిగా కుట్టింది. అబ్బా, అమ్మో, ఏంటిది? ఆ నొప్పితో వీటగాడి గురి తప్పిపోయింది. బాణం పక్కకు వెళ్ళిపోయింది. ఆ శబ్దానికి పావురం అప్రమత్తమై వెంటనే అక్కడి నుండి ఎగిరిపోయింది. పావురం తన ప్రాణాలు కాపాడిన చీమకు ధన్యవాదాలు చెప్పింది. ఆ రోజు నుండి వారి స్నేహం మరింత బలపడింది. మనం చేసే మంచి పని ఒకరోజు మన దగ్గరికి తిరిగి వస్తుంది. పిల్లలు, మీరు కూడా ఇతరులకు సహాయం చెయ్యడం నేర్చుకోండి. మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. మరిన్ని మంచి కథల కోసం లిటిల్ ట్వింకిల్ ల్యాండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.